Hola everyone, అందరికీ నమస్తే. నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కానీ సెట్ దోశ లాంటివి కానీ వీటికి ఏదైనా సరే వేడి సాంబార్ ఉంటే కనుక వావ్. మరి ఇవాల్టి వీడియోలో టిఫిన్ సాంబార్ చూద్దామండి. అది కూడా కందిపప్పుని యూస్ చేయకుండా చేసుకునే సాంబార్ని చూద్దాం. ట్రస్ట్ మీ, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మేము బ్రేక్ఫాస్ట్కి ఎక్కువగా చేసుకున్న సాంబార్ టైప్లో ఇది ఒకటి. ఈ సాంబార్ ప్రాసెస్లో మనం కందిపప్పు అంటూ ఏం ఉడికించిన అవసరం లేదండి. వీడియో చివరిదాకా మిస్ కాకుండా చూడండి. చాలా టేస్టీ సాంబార్ రెడీ చేసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ కాస్త వేడెక్కుతుంది కదండి. ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా మజ్జిగ కట్ చేసినవి వేసుకొని, అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, లేదా ఒక 2 మీడియం సైజు ఆనియన్ వేసుకున్నా సరే. ఇప్పుడు మనకి ఇక్కడ ఆనియన్స్ అనేవి ట్రాన్స్లూసెంట్గా చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒకసారి ఆనియన్స్ అనేవి ఇలా ట్రాన్స్లూసెంట్గా చేంజ్ అవుతాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండగా ఇప్పుడు మనం ఏమైనా టమాటో మీద కాస్త ప్రెస్ చేసి చెక్ చేసినట్లుగానైతే తెలుస్తుందండి టమాటోస్ అనేవి మెత్తబడ్డాయా లేదా అన్నది. ఒకసారి టమాటోస్ మెత్తబడ్డాక ఇప్పుడు ఒక 1/4 కప్ వరకు పుట్నాల పప్పును తీసుకొని ఇందులో వేసి 1 నిమిషం పాటు కలిపి ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా చల్లారాక ఒక మిక్సర్ జార్లోకి ఇప్పుడు ఇదంతా ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని ఒక ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేయాలండి. మధ్య మధ్యలో కాస్త వాటర్ వేసుకుంటూ ఒక పేస్ట్ లాగా చేసేసుకుంటాం కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాస్త వేడెక్కాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే ఒక 1/2 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 3-4 వెల్లుల్లి ఇలా కట్ చేసినవి వేసుకున్నానండి. అలానే ఒక 2 రెబ్బల కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చిని ఇలా చిదిమేసి వేసుకొని ఇప్పుడు ఇదంతా కాస్త సాట్ చేసుకోవాలి. ఇలా కాస్త సాట్ చేశాక ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసినవి వేసుకొని ఇప్పుడు వీటిని కూడా వేయించుకోవాలండి. ఇలా వేయిస్తుండగా ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేవి ట్రాన్స్లూసెంట్గా చేంజ్ అవుతాయి కదండి. ఇలా ఆనియన్స్ అనేవి ట్రాన్స్లూసెంట్గా చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక 1/4 కప్ వరకు క్యారెట్ ముక్కల్ని ఇలాగా చిన్న క్యూబ్స్లా కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం వేసి ఇప్పుడు మొత్తం అంతటా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇదంతా కాస్త వేయించుకున్నాక మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు టమాటో పేస్ట్ని, ఇప్పుడు దాన్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని ఇంకా జార్లో వేసి దాన్ని కూడా మొత్తం అంతటా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇలా చేసేసుకున్నాక దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా బాగా వేగుతుంది కదండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న లెమన్ సైజ్ వరకు చింతపండుని తీసుకొని దాంతో వచ్చిన చింతరసాన్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాసేపటికి మనకి ఇలా ఉడికొస్తుంది కదండి. అప్పుడు మనం ఒక 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేశాక ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక 8-10 నిమిషాల వరకు మరగనివ్వాలండి. ఇప్పుడు ఇది బాగా మరిగాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని అలానే రుచికి సరిపడగా సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా మరిగే కొద్దీ కాస్త దగ్గర పడుతుందండి. అలానే ఒకసారి సాంబార్ అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేస్తాం కదా, ఆ తర్వాత కూడా చల్లారే కొద్దీ ఇంకాస్త దగ్గర పడుతుంది. సో దాన్ని బట్టి మనం కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి. సో ఇలాగా బాగా మరిగాక ఇప్పుడు ఇందులో ఫైనల్గా కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇది కూడా బాగా కలిసేలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వరకు హింగ్ని యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని మన కన్సిస్టెన్సీ వచ్చింది అన్నాక ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరే. బ్రేక్ఫాస్ట్కి మనం ఇలా వేడివేడిగా సాంబార్తో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. సాంబార్ చేసే ప్రాసెస్లో మీరు ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటాము అంటే క్యారెట్ని వేస్తాం కదండి, ఆ టైంలోనే అవి కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. పప్పు ఉడికించి చేసిన సాంబార్ కూడా ఒక అల్టిమేట్ టేస్ట్ అనుకోండి. ఈ ప్రాసెస్లో చేసిన సాంబార్కి పప్పునేం ఉడికించిన అవసరం లేదు. మనం ఇక్కడ కందిపప్పు ఏం యూజ్ చేయటం లేదు. ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటాం కదండి, ఇడ్లీకి కానీ సెట్ దోశకి కానీ వడకి కానీ వీటన్నిటికి కూడా ఇది మంచి కాంబినేషన్. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Please to like, share, comment and subscribe for more videos.